Ma'am, I would like to ask a question to you. Sure. Ma'am, we know that how busy you are. When there is a free time, do you ever try cooking? Cooking? Yeah, before becoming the managing director of Heritage, నాకు అప్పుడు కుక్స్ వంటవాళ్ళు ఎవరూ లేరమ్మా. ఐ యూస్ టు ఓన్లీ కుక్. నేనే కుక్ చేసేదాన్ని, నేనే డ్రైవింగ్ చేసుకెళ్ళేదాన్ని. మా ఆయనకి చాలా డబ్బులు సేవ్ చేశాను. మ్యామ్, సో ఐ వాజ్ అ వెరీ గుడ్ కుక్. 20-30 మంది 40 మందికి కూడా నేను వంట చేసి పెట్టేదాన్ని ఇంట్లో. Who in the family is best critic of your cooking and who is the foodie in your family, ma'am? Foodie? It's both is Lokesh. నేను వంట వండేటప్పుడు ఫ్రెండ్స్తో చెప్పేవాడు, టిఫిన్ చేసి అన్నీ చేసి లంచ్ ప్యాక్ చేసి బాక్స్ ఇచ్చి దించి ఎంత కష్టపడినా ఎవరన్నా మీ అమ్మ ఏం బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావంటే మా అమ్మ ఏం చేయదు బ్రేక్ఫాస్ట్, ఒట్టి బ్రెడ్ పెడుతుంది అనేవాడు. నా మానం తీసేవాడు. లంచ్ ఏమో ఏమి ఇవ్వదు, షీ జస్ట్ గివ్స్ రసం అన్నం అనేవాడు. సో ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. అండ్ హీ లవ్స్ ఫుడ్. అతనికి బర్గర్స్ ఇవన్నీ చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను ఇప్పటికీ మర్చిపోను. అతనితో మేము అందరం చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటాము. ఆ సోఫాల కింద బెడ్ కింద నేను తిడతానని బాయ్స్తో తెప్పించేసుకుని ఫ్రెండ్స్తో తెప్పించుకునేవాడు అనుకుంటా. తినేసి బాక్సుల కింద ఉండేది. ఆ క్లీనింగ్ చేసేటప్పుడు బాక్సులు అన్నీ బయటపడేది. సో హీ లవ్స్ ఫుడ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ అమ్మా. మేడం గారు నమస్తే. మేడం నమస్తే అమ్మా. మీరు రాకముందు కొంతసేపు మాట్లాడడం పిల్లలతో, వాళ్ళల్లో నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది బిలో పావర్టీ లైన్ ఉన్నారు ఇక్కడ. దే డిపెండ్ ఆన్ ద స్కాలర్షిప్. యాజ్ ఎ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళని పైకి తీసుకురావడానికి మీ యొక్క సజెషన్స్, అడ్వైజెస్ కావాలి మేడం. యా, మీ అందరికీ తెలుసండి సర్టన్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. అండ్ మా ట్రస్ట్ నుంచి కూడా జస్ట్ ఎగ్జామ్ పెడుతున్నాం. ఇట్స్ అ స్కాలర్షిప్ ఎగ్జామ్ ఫర్ ద డిగ్రీ చేరిన పిల్లలకి అందరికీ ఇవ్వండి. ఇట్స్ జస్ట్ ఫుల్ హ్యాండ్ఫుల్ ఆఫ్ 10 or 20 ఉంటారు, వాళ్ళకి ఇస్తాం మేము. సో ఇట్స్ నాట్ ఈజీ టు గెట్. ఇదంతా స్కాలర్షిప్స్ రావాలంటే కూడా యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. డోంట్ థింక్ ఎవ్రీథింగ్ ద గవర్నమెంట్ విల్ హ్యావ్ టు సపోర్ట్. ఆ ఆలోచన అనేది మీరు తీసేసి మీరు ఎట్లా చేయగలరు. ఓకే, ది స్కాలర్షిప్ ఈజ్ అవైలబుల్. ఓకే, ద గవర్నమెంట్ ఈజ్ గివింగ్, హౌ టు గో అండ్ గెట్ ఇట్. మనం ఎట్లా కష్టపడి ఆ స్కాలర్షిప్ తెచ్చుకోవాలి అనేది మీ అందరిలోనూ ఉండాలి. అది నేను కోరుతున్నాను. Good morning, ma'am. Very good morning. Myself, B. Ragini from IRM College, studying second CEC, ma'am. నా క్వశ్చన్ వచ్చి, ఈ మధ్య మీరు హాలిడేకి వెళ్ళినప్పుడు సార్ మీకోసం ఏదైనా గిఫ్ట్ కొన్నారా? ఆయన ఎప్పుడూ ఒక గిఫ్ట్ కొనరు. మొన్నే మీకు చూసుంటారు సోషల్ మీడియాలో ఒక చీర తీసుకొచ్చారు. అగైన్ ఐఎమ్ టెలింగ్ ఇట్ వాజ్ హారబుల్. సో నేను డిసైడ్, అందుకే ఆయనతో చెప్పా ఇంకొకసారి షాపింగే చేయొద్దని. తర్వాత ఒక్కసారి అమ్మ నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఏదో డైమండ్ రింగ్ ఇచ్చారు. ఏదో ఐ థింక్ ఇట్ వాజ్ ద 25th యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీకి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ డైమండ్ రింగ్ ఇచ్చారు. సో నేను ఎప్పుడు మా ఆయన్ని నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. బికాజ్ ఐ వాజ్ హ్యాపీ. ఐఎమ్ వెరీ కంటెంట్ పర్సన్. నాకు ఉండేది చాలు. నాకేమీ అది కావాలి ఇది కావాలనేది నాకు ఎప్పుడు ఉండదు. అట్లానే నేను ఒకసారి ఏంటి మన యానివర్సరీ వస్తుంది, నా ఫ్రెండ్ వాళ్ళు ఆయన డైమండ్ రింగ్ కొన్నారు, మీరు ఒక్క రింగ్ అన్నా ఏదన్నా కొనివ్వచ్చు కదా అని అన్నాను. హీ సెడ్, నువ్వే డైమండ్, నీకు ఒక డైమండ్ రింగ్. సో ఈ మగవాళ్ళని ఏది అడగొద్దు. అడిగామంటే ఇటు అటు అటు ఇటు వేసేసి మన నోరు ముంచేస్తారు. సో నేనేం చేయాలో ఏం చేయలేక ఐ జస్ట్ సెడ్ ఓకే, ఇనఫ్ ఆఫ్ యువర్ క్రేజీ ఆన్సర్ టు మై క్వశ్చన్ అని వదిలేసాను ఆయన్ని. దట్స్ ఇట్. We are very pleased to have you here, ma'am. No, I'm very, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషలీ టు మీట్ ఆల్ మళ్ళీ చెప్తున్నాను. ఐ రిమెంబర్ మై కాలేజ్ డేస్, స్కూల్ డేస్ ఐ డెంట్ ఎంజాయ్ మచ్, బట్ మై కాలేజ్ డేస్ వర్ ద బెస్ట్ days in my life. I really did what all I shouldn't do, I did it off. I used to bunk college, go to movies, అన్నీ చేసేదాన్ని.
అది మా అమ్మ నాన్నకి తెలిసేది కాదు. వాళ్ళు అనుకునేవారు నేను చాలా మంచిదాన్ని అనుకునేవారు. ఎనీథింగ్ ఎల్స్? కెన్ ఐ లీవ్? Good morning, ma'am. I am Gayatri. I am studying in BSc Botany. I am studying in BSc Botany group. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మేము మిమ్మల్ని సార్ని తల్లిదండ్రులుగా భావిస్తున్నాము. మీకు కుప్పం ప్రజల మీద ఎలాంటి అభిమానం ఉంది మ్యామ్? నిజం చెప్పాలంటే మీకు ఇప్పుడే చెప్పాను, నేను ఎప్పుడు కుప్పం గురించి కానీ కుప్పం గురించి అడగటం కానీ ఏం చేస్తున్నారు మీరు ఏంటి అడిగేదానే కాదు, ఒకటి మాత్రం ఆయనకి గుర్తు చేసేదాన్ని, ఏంటి 2 నెలలు అయింది 3 నెలలు అయింది, మీరు వెళ్ళాలి కదా, ప్రజలు మీకు ఓటేశారు కదా, టైం అయింది కదా, మీరు వెళ్ళి వాళ్ళందరినీ చూసుకోవాలి చేయాలని ఆయనకి ఎప్పుడు అది మాత్రం నేను గుర్తు చేశాను. ఒక్కొక్కసారి దేవుడు ఎందుకు చేస్తాడో మనకి అన్నీ తెలీదు. ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. నిజం గెలవాలి అనే ప్రోగ్రాం నేను ముందుకు తీసుకెళ్ళినప్పుడు లైఫ్ అంటే జీవితం అంటే ఏంటి అనేది నా కళ్ళారా నేను చూశాను. రూమ్లో కూర్చుని చూసేది వినేది వేరు, కళ్ళారా చూసేది వేరు. అక్కడ నా కార్యకర్తలు, ఐ హ్యావ్ టు టెల్ యూ, హ్యాట్స్ ఆఫ్. నేను కార్యకర్తలు అంటే ఏంటో అనుకునేదాన్ని, నిజంగా ఐఎమ్ టెలింగ్, ఈవెన్ దో చంద్రబాబు నాయుడు గారి భార్య అయిన కార్యకర్తలు ఇట్లా ఉంటారా అని కూడా నాకు తెలియదు. కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు నా హృదయం ఇట్ యూస్ టు మెల్ట్. అంటే ఉన్నారా అని కూడా నా ఆలోచన లేదు మాట. కార్యకర్తలు ఏంటి అంటే ఒక మీడియాకరో ఏంటో అనుకునేదాన్ని. కానీ వాళ్ళ ఇళ్ళల్లో అడుగు పెట్టినప్పుడు వాళ్ళు ప్రతిరోజు జీవితాన్ని గడపటానికి వాళ్ళు పడే బాధలు అయ్యి చూసి నిజం గెలవాలి అనేది, చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినా కూడా వాళ్ళన్నా కూడా మీరు చెక్లు ఇచ్చేయచ్చు అయిపోతుందని, లేదు నేను వెళ్తాను, నా కార్యకర్తల్ని కలుస్తా కూడా తెలీదు. అందుకే అట్లా నిజం గెలవాలనేది కుప్పం కూడా వచ్చాను. దట్ ఈస్ వాట్ ఈస్ అన్ అటాచ్మెంట్. నాకు ఒక అటాచ్మెంట్ ప్రజలతో వచ్చింది. అందుకే ఇప్పుడు కుప్పానికి నేను వన్స్ ఇన్ 3 months వస్తున్నాను. ఎప్పుడు అడగంది, నేను ఏ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడగను, ఒట్టి కుప్పం గురించి అడుగుతాను. దట్ ఈస్ మై ప్రయారిటీ. ఎందుకంటే కుప్పం ప్రజలు ఆయన మీద నమ్ముకుని ఇచ్చారంటే ఆ నమ్మకం ఆయన మీద ఉంది గనక, అది ఆ ప్రోగ్రాంతో నేను ఏదో ఒకటి చిన్నది కాంట్రిబ్యూషన్ చెయ్యాలి